సాధారణంగా ఒక పరిమితికి మించినటువంటి అమౌంట్ ఉంటే గనక విదేశాలకు తీసుకెళ్తుంటారు డబ్బులు. మనకి గత కొంతకాలంగా తెలిసిందంటే స్విట్జర్లాండ్, అక్కడ బ్లాక్ మనీని దాచిపెడుతూ ఉంటారు. స్విట్జర్లాండ్లో ట్యాక్స్ ఫ్రీ కంట్రీ అనేది అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు తాజాగా దానికి కేర్ ఆఫ్ అడ్రస్గా దుబాయ్ మారింది. దుబాయ్లో పన్నులు లేనటువంటి కరెన్సీ ఉంటుంది అక్కడ. అంటే మీరు ఎంత కరెన్సీ ఉన్నా కానీ మీ దగ్గర దానికి పన్ను ఉండదు. అందుకే ఇప్పుడు చాలా మంది దుబాయ్ వెళ్ళారు. దుబాయ్లో బేస్ చేసుకుని, దుబాయ్ కేంద్రంగా చేసుకొని వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. ప్రత్యేకమైనటువంటి వ్యాపారాలు ఏంటంటే రియల్ ఎస్టేటు, బంగారం. ఇక్కడ నుంచి డబ్బు తీసుకెళ్ళి దొంగ మార్గాల్లో లేదంటే హవాలా మార్గంలో అక్కడి నుంచి బంగారాన్ని డంప్ చేసుకోవడం అనేది గత 5-6 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి తతంగం. దీనికి ఆంధ్రప్రదేశ్లో ఉండే లిక్కర్ స్కామ్ దగ్గర నుంచి తెలంగాణలో ఉండేటువంటి రియల్ ఎస్టేట్ బడాకోర్లు దాకా ఇదే పద్ధతిని అనుసరించారు. అందుకే ఇప్పుడు దుబాయ్లో పొలిటికల్ లీడర్స్ యొక్క బినామీలు మర్డర్లు జరుగుతున్నాయి అక్కడ. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటంటే ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుంది కాబట్టి టోటల్గా పెట్టినటువంటి పెట్టుబడి మసి మొత్తం బూడిదైపోయింది. కారణం ఏంటంటే అటువైపు ఎవరు వెళ్తలేదు. రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పగూలిపోయింది. అక్కడ తీసుకెళ్ళిన డబ్బు మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి లేదు. కాకపోతే ఈ బ్లాక్ మనీ లేదంటే ఫ్రాడ్ చేసి సంపాదించినటువంటి సొమ్ము ఏదైతే ఉందో దాన్ని అక్కడికి పంపించి అక్కడి నుంచి గోల్డ్ రూపంలో కొంతమంది తీసుకొచ్చుకున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ చేసినటువంటి వాళ్ళు చేసినటువంటి పని. వాళ్ళతోటి సంబంధాలు మంగళికి సంబంధించినటువంటి అనుచరులకి కొంతమందికి ఉన్నాయి. అందుకే వీళ్ళు కూడా హవాలా రూపంలో డబ్బులు అక్కడ పంపించి ఫ్రాడ్ మనీ ఇక్కడికి గోల్డ్ డంప్ చేసుకున్నారు. ఈ గోల్డ్ డంప్ ఫామ్ హౌస్లో దాచిపెట్టారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుంది. ఎందుకనంటే సోషల్ మీడియాలో మంగళి కేసు బయటకు వచ్చిన తర్వాత, మంగళి మీద ఆరోపణలు వచ్చిన తర్వాత ఆమె గురించి రకరకాలుగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఆ ట్రోల్ చేస్తున్నటువంటి అంశాల్లో ఇది కూడా ఒకటి. అంటే డబ్బు దుబాయ్కి పంపించి దుబాయ్ నుంచి బంగారాన్ని తీసుకొచ్చి డంప్ చేసి